ధ్యానాలలో భాగంగా లూకాసు సువార్త 19వ అధ్యాయం. లూకాసు సువార్త 19వ అధ్యాయం 41వ వచనం నుండి 44వ వచనం వరకు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ దగ్గరగా చెప్పండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పారు. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. యేసు ప్రభువారు ఈ 41వ వచనాన్ని చూడండి. ఆయన పట్టణమునకు సమీపించి దానిని చూచి దాని విషయమై ఏడ్చి. ఎవరు ఏడ్చారు? మా యేసుక్రీస్తు ప్రభువారు ఏడ్చారు. ప్రభు ఏడ్చినటువంటి సందర్భాలు బైబిల్లో 2 ఉన్నాయి. ఒకటి, లాజరు చనిపోయి సమాధి చేయబడి 4 దినాలు సమాధిలో ఉన్నప్పుడు మరియ మార్తలు కబురు పంపారు. ఆయన వచ్చాడు. ఎక్కడ పాతి పెట్టారని అడిగి ఆ సమాధి దగ్గర నిలబడి అందరూ ఏడుస్తుంటే ఆయన కూడా ఏడ్చాడు. ఇది మొదటి ఏడుపు. రెండవది, యెరూషలేముకి వెళ్ళి చూసి, యెరూషలేము పట్టణముకి వెళ్ళి చూసి దాని విషయమై ఏడ్చాడు. ఈ 2 సందర్భాలు ఉన్నాయి. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో యేసు కన్నీళ్లు విడిచెను అని ఉంది. అది బైబిల్ అంతటిలో చిన్న వచనం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము వైపు చూచి దాని విషయమై చెప్పరా ఏడ్చి. చూసారా మా యేసయ్య ఏడవడం అంటే ఆమె చాలా ప్రాముఖ్యమైందని గుర్తుపెట్టుకో. ఎంతో వేదన కలిగితే కానీ ఆయన లాజరు దగ్గర ఎందుకు ఏడ్చాడు? అసలు ఈ బ్రతకడం ఆయనకి ఇష్టం లేదు. చనిపోయినోడికి విశ్రాంతి దొరుకుద్ది. ఆమె ఏం దొరుకుద్ది? బతుకున్నోడు చూడు విశ్రాంతి తీసుకుంటాడేమో. ఆ నిద్రపోయినప్పుడు తప్ప, నిద్రపోతే తప్ప మానవుడికి విశ్రాంతి అనేది ఉండదు. మీరు అనుకుంటారు వాళ్ళు ఊరకు పడుకోరా, ఏం పని లేదు పాటలేదు. వాడికి నిద్ర రాదు, సుఖం ఉండదు, ఆనందము. లాజరును బ్రతికించమని అందరూ అడుగుతున్నారు, అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రభుకి ఇష్టం లేదు. ఈ భూమి మీద ఉండడం ప్రభుకి ఇష్టము. ఎందుకని? చదవడు హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. 9వ అధ్యాయం 8 చదవండి. మా ఒక్క నిమిషం. హోషేయ గ్రంథం
6వ అధ్యాయం అది చదువమ్మా. నేను బలిని కోరను కానీ కనికరమును కోరుతున్నాను అన్నాడు దేవుడు కదా. కనికరం ఎక్కడుంది ఈ లోకంలో చూపిస్తారా? ఎక్కడా దొరకదు. నువ్వు అల్లాడుతున్నా, చనిపోతున్నా, మూలుగుతున్నా, నీ మీద కనికరపడేవాడు ఎవడు? యేసు ప్రభువు మాత్రం. అందుకని ఈ భూమి మీద ఉండడం యేసయ్యకి ఇష్టం లేదు. కానీ అందరూ ఏమంటున్నారు? మరియ మార్తలందరూ, అడుగొచ్చిన వాళ్ళందరూ ఆయన తిరిగి బ్రతికించారు. గొప్ప దైవజనుడు చెప్పాడు, అందుకే ఇచ్చాడట ప్రభు. వీళ్ళు బ్రతికించమంటారు, అయ్యా బ్రతికించు, నాకైతే ఇది ఇష్టము. వాక్యంలో చూడండి, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన దగ్గరే కనికరం దొరుకుతుంది, కానీ ఈ లోకంలో మరి ఎక్కడా. ప్రభు యెరూషలేము వైపు చూసి ఏం చేశాడంట? ఏడ్చాడు. ఎందుకు యెరూషలేము వైపు చూసి ఏడ్చాడు? ఈ రాత్రి మనం తెలుసుకొని ఇంటికి వెళ్ళాలి. మొదటగా చెప్పండి, యెరూషలేము అంటే ఏంటిది? దేవుని మందిరం లేక దేవుని పట్టణం. యెరూషలేము అంటే ఏంటమ్మా? దేవుని మందిరం. మందిరంకి వెళ్ళి చూసి ఏడ్చడం ఏంటి? మందిరంకి వెళ్ళి చూసి ప్రభు ఏం చేశాడు? ఎందుకు ఏడ్చాడు? ఆలోచించండి. ఆ మందిరము ఆత్మీయ అర్థంలో వాక్యానుసారంగా ఆ మందిరమే నువ్వు నేను. ఆమేన్. చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి కొరింథీ 3:16-17. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మనం ఎవరని ఇప్పుడు విన్నాం కదా. ఎవరు మనము? దేవుని. చూసారా? కాబట్టి ఆయన ఆలయంకి వెళ్ళి చూసి ఏడ్చాడంటే అర్థమైంది, మనకెళ్ళి చూసి ఏడుస్తాం. ఆలయంకి వెళ్ళి చూసి ఎందుకు ఏడ్చాడు? ఆలయమై ఉండవలసిన నీవు, ఆలయమై ఉన్న నీవు ఆలయములాగా అందుకు నిన్ను చూసి ఆయన ఏం చేస్తున్నాడు? గమనించండి, ప్రభు యొక్క ఏడుపు నువ్వు నేను ఆలయములాగా లేమని. ఆమేన్. ఇప్పుడు చదువు 6వ అధ్యాయం, మొదటి కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం. నీ దేహము ఎట్లొచ్చింది? దేవుని వలన. దేవుని వలన. అమ్మ, మన దేహం ఎలా వచ్చింది? దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. ఆ దేహం ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధాత్మకు నిలయముగా ఉండాలి. అప్పుడు నువ్వేమై ఉంటావు తెలుసా? దేవుని ఆలయమై ఉంటావు. బాగా అర్థం చేసుకో. దేవుని ఆలయముగా ఉండవలసినటువంటి నీవు ఎక్కువ మంది దెయ్యాల ఆలయముగా మారిపోతావు, దేవుని ఆలయముగా ఉండడం. అందుకు ప్రభు మన వైపు చూసి ఏం చేస్తున్నాడు? మన ఈ మార్పు వస్తుందా జనాల్లో? కొంచెం కూడా మారడం. దేవుని ఆలయము. ఎవరు నువ్వు? దేవుని. సరే, గొప్ప దైవజనులు ట్రైన్లో వెళుతూ ఉంటే ఆ ట్రైన్లో వెళ్ళేటప్పుడు 4-5 కూర్చొని ప్యాకాట ఆడుతున్నారు. ఈయన ఎక్కి కూర్చోగానే, అయ్యా నీకు కూడా ప్యాకలు వేయమంటవా అని అడిగితే, మాతో కంపెనీగా ఆడమంటే ఆయన అన్నాడట, ఆ ప్యాకలు పట్టుకోవడానికి నాకు చేతులు లేవు అయ్యా అన్నాడు. ఆమె చెప్పాలి. ప్యాకలు పట్టుకోవడానికి 5 అలాగే చేతులు ఉన్నాయి. చేతులు ఏమంటున్నాడేంటి? అదేంటి ఆయన, మేము ఎట్లా కనపడుతున్నాం? చేతులు పెట్టుకొని నువ్వేమంటున్నావు? ఎందుకు అలా చెప్తున్నావు అని అడిగితే ఆయన ఏం చెప్పాడో తెలుసా?
ఈ నా 2 చేతులు నాయి కాదయ్యా. ఆమె ఈ చేతులు నా ప్రభువువి. నా ప్రభు చేతులయ్యి ఈ చేతులతో పరిశుద్ధమైన పనులే చేస్తా గాని అపరిశుద్ధమైన పనులు. ఇది అపరిశుద్ధం కాబట్టి ఈ అపరిశుద్ధమైంది పట్టుకోవడానికి నాకు చేతులు. వాక్యం వింటున్న దైవజనమా, నీవు నేను ఆ రీతిలో నడుచుకుందుము గాక. ఈ చేతులు దేవుడు ఏం చెబుతున్నాడు? నీ దేహము ఎట్లొచ్చింది? దేవుని ద్వారా నీకు అనుగ్రహింపబడింది. అది దేవుని ఆలయం. ఈ మాటలు అంటుంటే అంత హృదయము ఉప్పొంగిపోవాలి. మన దేహం చెప్పాలి దేవుని. ఉండి చూడను, నువ్వు చెయ్యి పెడితే నీ పరిశుద్ధతను బట్టి అపరిశుద్ధుడు మార్పు చెందాలి. చప్పట్లు కొట్టి ప్రభువు. నీలోనే అపరిశుద్ధత ఉంటే ఇక నువ్వు చెయ్యి పెడితే అమ్మా ఇంకా పరిశుద్ధమే కానీ పరిశుద్ధత ఆ వ్యక్తికి రానే. ఆయన అన్నాడంటే ఈ చేతులు నాయి కాదయ్యా. ఎవరన్నారు? ఇవి బైబిల్ పట్టుకోవడానికి, పట్టుకోవడానికి. మనలో ఉన్న ప్రతి అవయవాన్ని ఈ రీతిగా నువ్వు సిద్ధపరచుకుంటే యేసయ్య వచ్చి నీలో నివాసము చేయునుగాక. ప్రభు వచ్చి నీ దగ్గర నివాసము చేస్తాడు. ఆత్మీయ జీవితంలో నువ్వు ఆలయముగా ఉండాలి. కానీ ఆనాటి ప్రజల్లో ఎక్కువ మంది ఆలయముగా లేకపోయేసరికి ప్రభు అంటున్నాడు, ఆ యెరూషలేమును చూసి ఏడ్చాడు. నువ్వు పాడైపోతే ఏడ్చేది ఎవరో తెలుసా? మొదటగా దేవుడే. ఆయన తన స్వరూపం ఇచ్చి తన జీవవాయువునిచ్చి ఆయన మనల్ని నిర్మించాడు. ఆయనే మనలను నిర్మించాడు. మన రూపం ఎవరిది చెప్పాలి? దేవుడిది. దేవుడు ఎట్లా ఉంటాడు అంటే నువ్వేం చెప్పాలో తెలుసు? అర్థము అలాగే ఉంటాడు. అది బుద్ధి మాది, బుద్ధి మందా మనది కానే, రూపం మాత్రం. అందుకే బైబిల్ ఏముంది? తన స్వరూపమందు తన పోలిక చొప్పున మానవుణ్ణి చేశాడు. కొంతమంది రకరకాల బొమ్మలు పెడతారు, 4 చేతులు ఉన్నట్టు. అట్లా ఉండవు. దేవుడికి అచ్చం మనలాగే ఆయన జీవవాయువును మనలో ఊదితే మట్టి బొమ్మైన మనం ఎగురుతూ ఉన్నాము, నడుస్తూ ఉన్నాము, చెలిస్తూ ఉన్నాము, బ్రతుకుతూ. అందుకని చనిపోయాడని ఎట్లా తెలుసు? ఆ జీవవాయువు ఉందే, అది ఊపిరి నీలో నుండి పోగానే నువ్వు మట్టికి తప్ప దేనికి. కాబట్టి ఈ ఆలయాన్ని చూసి అయ్యో వీళ్ళు ఆలయముగా ఉండాలి, కానీ ఎలా ఉన్నారు? అపరిశుద్ధంగా అని ఆయన ఏడుస్తూ ఆ ప్రియ ప్రభు, నీవు నా మాటలు ఇంటే ఎంతో. అక్కడ ఉంది చూడండి. అయినను నీవు నా మాటలు వింటే ఎంతో మేలు. ఎవరి మాటలమ్మా? దేవుని మాటలు వింటే ఎంతో. దేవుని మాటలు వింటే ఎంతో మేలు. ఎందుకని? ఆ మాటలు నీలో పరిశుద్ధతను ఇస్తాయి. అందుకొరకే ప్రభు యెరూషలేమును చూసి ఏడ్చాడు. ఈ వైపు నా వైపు చూసినప్పుడు ఆయనకి ఏడుపు రాకూడదు. ఇప్పుడు చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 13వ అధ్యాయం 17వ వచనం.
ఇర్మియా 13:17. అయినను మీరు ఏం చేయట్లేదంట? దేవుని మాటలు విననొల్లని ఎడలంటే వినకపోవడము ద్వారా మీ గర్వమును బట్టి దేవుడు ఎక్కడ ఏడుస్తున్నంట? జాగ్రత్తగా మన పిల్లలు అమ్మా మనకంటే పెద్దోళ్ళు అవుతారు. ఆమె అంటే ఇప్పుడు నేను 5 అడుగు, మా వాడు దాదాపు 6 అడుగులు. వాడిని పట్టాలంటే మనకు సాధ్యము కదా. వాడు తప్పు చేస్తే నేనేం చేస్తానో తెలుసా? చాటుకి వెళ్ళి చెప్పాలి. వాక్యం చూడండి ఎంత చక్కగా రాయించాడో దేవుడు. మీరు నా మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నా మాట వినకపోతే నేను వెళ్ళి చాటునా. ఇక్కడ మనం అందరం దేవుని ఏడిపించే వారముగా ఉండకూడదు. ఆమె ఎలా ఉండాలి? దేవుని సంతోష పెట్టే వారముగా వినడంలో నా మాటలు ఇర్మియా గ్రంథములో వ్రాయించాడు దేవుడు. మీరు నా మాటలు విననొల్లని ఎడల, ఎందుకు వినడంలో మీలో ఏముందో తెలుసా? గర్వం ఉంది. మాట లేదంటే ఏముంది? తన రూపమిచ్చి జీవమిచ్చి బ్రతికించిన ఈ మానవుడు ఆయన మాట కరోనా వచ్చినప్పుడు మా ఇటలీలో బాగా డబ్బులు ఉన్నాయంట. వాళ్ళిద్దరు వృద్ధులు, ముసలు వాళ్ళు. ముందు ఆయన చనిపోతే బాగా డబ్బు ఉంది కదా, ఎవరన్నా వచ్చి మాకు సహాయం చేయమంటే ఎవరు రాలా దగ్గరికి, ఎవరు. అప్పుడు ఆమె కూడా కరోనా వస్తే ఇంకెట్లా చనిపోతానని తెలిసి డబ్బులన్నీ గోతం నుండి వేసుకొని వచ్చి పైన ఉండేది. ఆ పైన ఉన్న అంతస్తు మీద నుండి గోతంలో డబ్బులని కిందకి పడేసి ఆమె ఏందంట, ఈ డబ్బు నాకు ఊపిరి పోకుండా ఆపనే. కరోనా వచ్చేది దేనికి? అసలు ముందు ఊపిరి రాడదు. మీరు అది చెప్పండి. మా ఊపిరి ఆక్సిజన్లు తెచ్చి పెట్టాడు. ఏం పెట్టిన దేవుడు ఒక ట్రైల్ అట్లా వేశాడు. ఆయన ఇచ్చిన ఊపిరి తిరిగి ఆయన వెనక్కి తీసుకుంటే ఈ భూమి మీద ఎవడు ఆక్సిజన్లు పెట్టిన బ్రతకనే కదా. మా అలాంటి స్థితిని చూసిన దేవుడు ఏడుస్తున్నాడమ్మా. ఎందుకో తెలుసా? నువ్వు యెరూషలేమువే, నువ్వెవరివి? మందిరానివే. కానీ మందిరము వలె నువ్వు లేవు. మందిరములాగా ఇప్పుడు చెప్పండి, మందిరములో ఏముంటుంది? మొట్టమొదట పరిశుద్ధత ఉండాలి. ఆమె మందిరానికి గుర్తేటమ్మా, మన దేవుడు పరిశుద్ధుడు. దేవుని ఆలయము అంటే ఏముండాలి? ఆలయంలో పరిశుద్ధత. వెతికితే దొరకటంలో పరిశుద్ధత ఎవడిలో కూడా, చాలా మందిలో దొరకట్ల. మా చాలా మందిలో అపరిశుద్ధత. వాళ్ళను కన్నవాళ్ళు వాళ్ళని చూసి చాటునా చెప్పాలి, అయ్యో నా కొడుకులా అయిపోయాడు. ఎదురుగా ఏడుద్దామంటే పడతా. ఎందుకని? వీళ్ళకంటే పెద్దవాడయ్యాడు, వీళ్ళకంటే గొప్పవాడయ్యాడు. రాత్రి ఎక్కడో చూసా, తల్లి చేపల కూర అమ్మా సంగటి చేసుకొచ్చి పెట్టి, అరే కొడక నువ్వు ప్రేమించావే, ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టమా? నేనంటే నీకు ఇష్టమా అంటే ఇప్పుడు ఎందుకు అడిగావని అంటుండు. నాకు ఆ అమ్మాయి అంటేనే చేపల కూర సంగటి వెనక్కి తీసుకొని కాలుతో ఒక దందని ఆడవిని కూర. ఇంకా పెద్దోడైతే ఆ పని కూడా మనము
అప్పుడు ఏం చేస్తాం? అయ్యో దేవుడా వీడు ఇలా అయ్యాడే అని ఎక్కడికి వెళ్తాం? అంటే దేవుని సన్నిధికి వెళ్ళి వస్తాం. నీలో పరిశుద్ధత లేకపోతే మనం ఆరాధించే దేవుడు ఇలాగే ఏడుస్తున్నాడు. ఆమె నీలో ఉండవలసిన పరిశుద్ధత లేకపోతే నువ్వు ఆలయం ఎలా వెళ్తావు? ఆలయంలో వినాలి, పరిశుద్ధత ఉంటుంది. రెండవది చెప్పాలి, వెలుగు ఉంటుంది. ఆమె ఆలయంలో ఏముంటుంది? కాబట్టి మనం ఎలా ఉండాలి? వెలుగు వెలుగు వెలుగుతూ. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మొదటి పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను. మనం ఎవరమంటాం? చీకటిలో నుండి ఎక్కడికి వచ్చాం? యేసయ్య దగ్గరికి వచ్చిన నీవు నేను వెలుగులోనికి వచ్చాము. ఆమె ఎక్కడికి వచ్చా? మరి వెలుగులో ఏముండాలి? వెలుగే ఉండాలి. చీకటి తెస్సలోనీయులకు రాసిన చూడండి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మీరందరంటే మనం అందరము ఎవరమ్మ? మనము వెలుగు సంబంధులను, పగటి వారమై ఉన్నాము, రాత్రి వారము. చెప్పొచ్చు కదా నోటితో, రాత్రి వారము. పగటి సంబంధులు అంటే వెలుగు సంబంధం. నీలోకి ఎంత మాత్రము చీకటి ఉండకూడదమ్మా. చీకటి కొందరికి వెళ్ళి చూడ అంతా చీకటి. ఇప్పుడు ఎవడు వెలుగు ఆఫీస్కి పోయినా, ఆఫీస్ పేరేంది? ధర్మపంలో అన్ని మండలాలు. ఎవరిని నేను చెప్పట్లేదా? మీ ఆమెను రమ్మని పూజ అవుతా, వాడు బయటకు వస్తా అంటుండంట. అరేడా వెలుగు ఆఫీస్ అన్నారు కానీ అంతా చీకటిరా, వెలుగు లేని. అలా ఉండకూడదు. మనం వెలుగు అంటే వెలుగుతూనే. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు. మా ఏముండాలి మనలో? వెలుగుంటే పాపం ఎందుకు చేస్తాడు? వెలుగుంటే చీకటిలోకి ఎందుకు వెళ్తావు? చీకటి కార్యాలు ఎందుకు చేస్తావు? నువ్వు చీకటిలో ఉంటే నిన్ను సృజించిన దేవుడు నీ వైపు చూసి ఏం చేయలేక, ఏమనలేక చాటుకెళ్ళి చెప్పాలి, ఎందుకు ఏడిపిస్తావు? ఆయన నీకు రూపం ఇచ్చినందుక. ఎందుకు ఏడిపిస్తావు? ఆయన నీకు జీవవాయువునిచ్చినందుక. 1 సంవత్సరము జీవవాయువు కొద్ది మందిలో ఆపేస్తే ఎన్ని ఆక్సిజన్లు తెచ్చినా బ్రతకనే. ఆ దేవుడు వెలుగు. నువ్వు నేను వెలుగు సంబంధులముగా. 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుల్ని వెలిగిస్తుంది. ఎందుకు వెళ్తావు చీకట్లోకి? ఎందుకు వెళ్తావు అమ్మా? చీకటిలో నీ కార్యాలు చూసి దేవుడు చాటున వెలుస్తుంది. ఇర్మియా గ్రంథం చదవండి. ఇర్మియా గ్రంథం 18:18. 18వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తి గల యోచన చేద్దాం రండి. యాజకుడు ధర్మశాస్త్రము చెప్పక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యం చెప్పక మానడు. వాని మాటలను వినకుండా మాటలతో వాణ్ణి కొడదాము. వీడు చీకటై అయ్యా నీలో చీకటి ఉందని చెప్పిన వాడిని అంట ఏం చేస్తున్నాడు? మాటలతో కొట్టాలి. ఎలా కొడతాడంట?
కొంతమంది మాటలు తోటాల్లా ఉంటాయి. ఆమె తోటాలు, ఆ మాటలు బహు బాధ కలిగించేలా ఉంటాయి. మరి దేవునికి ప్రవక్తనే కొడదామంట. 25వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం. చదువుమా. నీ చేతి పనుల వలన దేవుడు అంటున్నాడు, నాకు కోపము పుట్టించకుండునట్లు అన్య దేవతలను అనుసరించి వాటిని పూజించుటయు వాటికి నమస్కారము చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గము మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసము ఆ దేశములో మీరుంటారు. ఆమేన్. దీంట్లో నెమ్మది రావాలంటే ఏం చేయాలి? చీకటి పోవాలి ముందు. ఆమేన్. అపరిశుద్ధత పోవాలి. అప్పుడు నీ ఇంట్లో ఏమొస్తుంది? వెలుగు వస్తుంది, నెమ్మది. లైట్ చేసుకుంటే మంచం మీద పడుకుంటే నీకు భయము, కాలు మీద కాలు వేసుకొని పడుకో. చీకటి పడుకోలేదు, అంతా చీకటి. ఆత్మీయ జీవితం కూడా అంతే. ప్రభు అంటున్నాడు, నువ్వు ఎన్ని విడిచిపెట్టాయా? 26:5 ప్రక్కనే, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడని. దేవుడు ఎంత మా వినండి, పెందల కడనే లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞయ్యగా మీరేం చేస్తున్నారు? ఎప్పుడు లేచి అవుతుంది ఆయన? చూసారా? ఒకరోజు ఏం కూర్చొని వాక్యం చెప్తుంటే, మా దేవుని ఎరగనులు వినాలి, దేవుని ఎరుగని అన్యులు ఉన్నారే. అలా నేను అట్లా బయటికి వెళ్ళినప్పుడు అంటారయ్యా, ఉదయాన్నే చక్కగా పాట పాడుతుంటే మాకు ఆనందం. ఎవరు? అన్యులు. నువ్వు ఏ సేవని పేరు పెట్టుకుంటాడో వీడంటాడు, పొద్దున్నే నిద్ర లేకుండా చేస్తాడు. పనికి మాట పొద్దున్నే ఏం చేస్తానంట? నిద్ర లేకుండా చేస్తాడు. అంటే వేకువనే లేచి సేవకులు చెప్తున్నా మీరేమంటున్నారు? వినానే. చూడండి, అక్కడ ఉందా మాట. పెందల కడ లేచి సేవకులు వినిపిస్తున్నా కూడా దేవుని మాటలు. నీలో ఉన్న అపరిశుద్ధతను తీసివేసుకోవాలి, నీలో ఉన్న చీకటిని చెప్పాలి, తీసివేసుకోవాలి, వెలిగించుకోవాలి. వెలుగుతో ఉండడం. వీళ్ళని చూసి దేవుడు ఊరుకుంటాడా? మా చెప్పండి. ఆయన ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. కొంతమంది తల్లిదండ్రులను ఎప్పుడు ఏడిపిస్తారు? నిత్యం. ఎప్పుడు? నిత్యం. వారి క్రియలను ఎల్లప్పుడూ ఏడ్పించేవారిగానే ఉంటారు. తెలుసా? అది వారికి క్షేమము తెలుసు కదా. నువ్వు నేను దేవుణ్ణి ఏడిపిస్తే కూడా మనకు క్షేమము. మనకుడు అనుకోండి, పిల్లని వాళ్ళ మామ వచ్చి, పిల్లనిచ్చిన మామ, నువ్వేందయ్యా రోజు కొట్టిన బిడ్డను చెప్పండి ఏడిపిస్తున్నావు అంటే, ఆవిడ తెలివి ఏం చదువుతుందా? నేను మా అమ్మనే ఏడిపిస్తాను. ఆమె ఎవరినంట? నేను మా అమ్మని ఏడిపిస్తున్నాను, నీ కూతురు ఏడిపించేది. మా నాన్న ఏడిపిస్తున్నాయా, నీ కూతురు ఏడిపించేది అండి. ఎంత కేర్లెస్. మా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా. దేవుడు ఇలాంటి వారికి వెళ్ళి చూశాడ. ఏం చేస్తున్నాడు ఆయన? 65 యెషయా గ్రంథం 2వ వచనం, 65వ అధ్యాయం 2వ వచనం.
తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గంలో నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు. ఎవరంటున్నాం ఈ మాట? దేవుడు. తమ ఆలోచనలను అనుసరించి నడుచుకొనుచు లోబడని పిల్లలు ఉన్నారే, వీళ్ళ కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? దినమంతా దేవుడు అంటున్న మాటలే తెలుసా? ఆయన చేతులు చాపి 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 నువ్వు ఆయన దగ్గరికి రాకపోగా ఆయన నిన్ను చూసి ఏడుస్తున్నాడు. ఈ రాత్రి మనం అందరం తండ్రిని ఏడ్పించే వారముగా ఉండకుందుముగాక. నిన్ను సృజించిన నీ దేవుణ్ణి ఏడ్పించే వారముగా ఉండకుందుముగాక. దేవుని మనం ఏం చేయాలి? సంతోష పెట్టే వారముగా. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయం 6వ అధ్యాయము 6వ వచనం. తాను భూమి మీద ఈ మానవుని చేసినందుకు దేవుడు అంట, అమ్మా చెప్పాలి, సంతాపం అంటే బాధ. ఎవరైనా చనిపోతే సంతాప దినాలు అంటారు. నవ్వుకునేది కాదు. సంతాప దినం అంటే దుఃఖపడే. దేవుడు కూడా దుఃఖపడతాడు. తాను భూమి మీద నరులను చేసినందుకు దేవుడు సంతాపము. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మనం అందరం, ఈ మాటలు వినే మనం అందరం, ఎవరైనా సరే దేవునికి దుఃఖము తెచ్చే వారముగా ఉండకూడదు. ఆ తండ్రిని సంతోష పెట్టే వారముగా ఉందుముగాక. ఆయన చేతులు చాపితే వీళ్ళు రానులను అంటున్నారు. ఏమంటున్నారు? ఇంకొక చోట చెప్పాడు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచూనా, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు అతనితో కలిసి భోజనము. దేవుడు వస్తాడంట మన దగ్గరికి. ఎప్పుడు నీవు హృదయం అనే తలుపు తెరిచి ఆయనలోకి వస్తే అంతా వెలిగి, ఎక్కడ చీకటి ఉండదు. ప్రభు వచ్చి అడుగు పెడితే. వాక్యం వింటున్నాం కదా, ఆలోచించాలి. ప్రభు బిడ్డలమైన మనం దేవాలయముగానే ఉండాలి. ఆమె చెప్పాం కదా, దేవాలయంలో పరిశుద్ధత, రెండోది, మూడోది ఏంటో తెలుసా? స్తుతి ఉండిద్ది. ఆమె దేవాలయంలో ఏముంటది? మాటలతో. నీలో నాలో స్తుతించటము ఉండాలి. ఎంత ఇచ్చినా కొంతమంది, అయ్యా ఇది ఇచ్చినందుకు, కార్యం చేసినందుకు నీకు స్తోత్రం అని అందరూ. తెలుసా, ఇక్కడికి పెళ్ళి అయ్యి 7 ఏళ్ళు అయితే పిల్లలు లేరా? ప్రార్థన చేయగా దేవుడు చెప్పాడానికి ఇన్ని సంవత్సరాలు చేశారు పాపం ప్రార్థనని బిడ్డలనిచ్చి. ఆ ఇచ్చే ముందు మొక్కుబడి చేసుకున్నారంట వీళ్ళు. ఏమని? ప్రభువా, నువ్వు బిడ్డలను ఇస్తే మొదటి బిడ్డను నీకే, లేనప్పుడు వస్తాయి మాట కదా, నీకే ఇస్తాం. చక్కని కొడుకు పుట్టాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తారంట, అయ్యా ఏంటి మేము ఉంచుకుంటాం, ఇంకొక కొడుకు నీవు, వాడిని నీకు. దేవుడు ప్రేమ కలిగిన వాడండి. దేవుడు మళ్ళా కొడుకు ఇస్తే, అయ్యా నేను మా అమ్మ నాన్నకు ఒక్కడిని, నాకు కూడా ఒక్కడుంటే కుదరదు, ఈయన్ని కూడా నేను ఉంచుకుంటా, ఇంకొక్కడిని. చూడండి,
పరిమితి లేదు అక్కడికి. సరే, మూడో వాడిని కూడా దేవుడు ఇచ్చాడు. ఆమె ఎందుకని? దేవుడు ప్రేమ. మూడో వాడిని చూసి మూడో వాడిని అన్నీ మళ్ళా ప్రార్థన చేస్తున్నారంటయ్యా, ఈసారి అమ్మాయిని అయ్యా, అమ్మాయిని ఇచ్చినాక మూడో వాడిని నీకు ఇస్తా. మానవుని యొక్క ఆలోచన దేవునికి సంతోషము కలిగించేదిగా ఉండడం వల్ల చక్కని మందిరం, చక్కని ప్రార్థన, ఇక్కడ వచ్చి కూర్చొని చక్కనైన దేవుణ్ణి ఆరాధిస్తే ఎంత బాగుంటుంది. కొంతమంది ఎక్కడెక్కడో కూర్చోరు, ఎక్కడెక్కడో ఆ దేవుని దగ్గరికి రావడం, ఆ పరిశుద్ధ ఆలయముగా ఉండడం, పెందల కడలేసి ప్రవక్తల చేత దేవుడు తన మాటలు వినిపిస్తున్నా మేము వినము పో అని అంటున్నారు. వినడంలో చాలా విన్నా వాటి ప్రకారము కాబట్టి దేవుడు మనలను చూసి ఏడుస్తున్నాడు. నీ ఇల్లును చూసి ఏడ్చేలా నీ ఇల్లు ఉండకూడదు. నీ బిడ్డలను చూసి ఏడ్చేలా నీ బిడ్డలు ఉండకూడదు. నీ భర్తను చూసి దేవుడు ఏడ్చేలా నీ భర్త ఉండకూడదు. ఈ సంఘాన్ని చూసి చెప్పాలి, ఏడ్చేలా సంఘము. అప్పుడు ప్రభువుకు సంతోషం, ప్రభువుకు సంతోషం. దేవుణ్ణి సంతోష పెట్టే వ్యక్తిగాను ఉండాలి. ఆమె ఏం చేయాలయ్యా? పరిశుద్ధంగా ఉండడం నేర్చుకో. ఆమె చీకటి క్రియలు వదిలే వెలుగుతో నిన్ను నీవు నింపుకో. ఏ కార్యము జరిగినా దేవుణ్ణి స్తుతించటము నేర్చుకో. ఏ కార్యమైనా అది మేలైనా చెప్పాలి, ఇంటిలో ప్రభువును స్తుతిస్తే ప్రభు నిన్ను చూసి నన్ను చూసి ఆనందించేవాడిగా ఉంటాడు. ఆమె కాబట్టి దేవుడు ఒకవేళ ఈ రాత్రి మనందరి వైపు చూస్తే ఆయన సంతోషించే క్రియలు చేద్దాం. చప్పట్లు కొట్టి. నీలో చీకటి ఉందా? ఇప్పుడే తీసివేసుకో, ఈ క్షణాన్ని తీసివేసుకో. వెలుగుతో నిన్ను నీకు నింపు. చీకటి ఆలోచన, చీకటి తలంపులు, చీకటి క్రియలు నీకొద్దు. ఎందుకో తెలుసా? నీవు దేవుని ఆలయమై ఉన్నావు. ఆలయములో దేవుడు నివసించాలంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి. నీ అపరిశుద్ధతను చూసి, నీ అపరిశుద్ధమైన క్రియలను చూసి దేవుడు చాటుకెళ్ళి చెప్పాలి, చాటుకెళ్ళి అలా ఏడ్పించే వారంగా మనం ఉండకూడదు. దేవునిని సంతోషపెట్టే వారముగా ఉందుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రభు సన్నిధిలో మోకరించండి.